హాయ్ ఫ్రెండ్స్, దాదాపు 9 నెలల తర్వాత థియేటర్లో సందడి చేస్తున్న సినిమా సోలో బ్రతికే సో బెటర్. సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే దాదాపు 2 హిట్లు ఇచ్చాడు. ఇది 3వ హిట్ అని ఇప్పటికే టాక్ వచ్చేసింది. టోటల్గా వరల్డ్ వైడ్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా రివ్యూలోకి వెళ్తే సినిమా డీసెంట్ హిట్ అని టాక్ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం వండర్ఫుల్ మెమరబుల్ అదిరిపోయిందని టాక్. ఫస్ట్ హాఫ్లో సాయి తేజ్ సత్య మధ్య వచ్చే కామెడీ క్రియేషన్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. అసలు వెన్నెల కిషోర్ సీన్స్ అయితే యావరేజ్గా ఉన్నాయట. వాళ్ళిద్దరి మధ్యన మాత్రం వండర్ఫుల్ మెమరబుల్ సీన్స్ వచ్చినాయి. ఎమోషనల్ సీన్స్లో మామూలుగా రావు రమేష్ పచ్చడి చేసేసాడు, అద్భుతంగా నటించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్లో నభా నటేష్ ఎంట్రీ కూడా అదిరిపోయింది, మరో లెవెల్కి తీసుకుపోయింది సినిమానని ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఎంటర్టైన్ చేసేసిందిట. ఇక విదేశాల నుంచి అయితే అనేక రకాలుగా ట్విస్ట్ చేస్తున్నారు. నభా నటేష్ ఎంట్రీతో సినిమా మరొక లెవెల్కి వెళ్ళింది, కుర్చీలు కట్టిపడేస్తుంది. ఏదేమైనా సరే సోలో బ్రతికే సో బెటరు వండర్ఫుల్ మెమరబుల్ హిట్ అయింది. ఇక సాయి ధరమ్ తేజ్కి ఈ 2020లో వండర్ఫుల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇది హిట్ బొమ్మ అని తేల్చేశారు ప్రేక్షకులు. ఇక సోలో బ్రతుకును కాస్త అటు ఇటు చేసి తేజ్ ఒక ఇంటి వాడవడంతో ఈ సినిమా పూర్తవుతుందిట. మొత్తం మీద 9 నెలల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి సినిమాని అందించాడు సాయి ధరమ్ తేజ్ అని డిసైడ్ చేస్తున్నారు. హిట్ బొమ్మ పక్కా బ్లాక్ బాస్టర్, నో డౌట్. ఇక ఫ్యాన్స్ అయితే పండగలు ఆరంభించేశారు. ఇక మెగా ఫ్యాన్స్ ఒక్క చేయేశారంటే కలెక్షన్ల కుమ్ముడే. ఏదేమైనా ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లు కలిపి ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలా ఉన్న ఇలా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ దాటుతుంది. సాయి ధరమ్ తేజ్ ఏమైనా సరే ధైర్యం చేసి థియేటర్స్లో రిలీజ్ చేయటం తన సినిమాని ఇప్పుడు అదొక ప్లస్ పాయింట్ అయింది. ఇక సంక్రాంతి దాకా కుమ్ముడే, నో డౌట్. సో టోటల్గా బ్లాక్ బస్టర్ హిట్ అని ఈ సోలో బ్రతికే సో బెటర్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి మంచి సినిమాని ఇటువంటి సమయంలో ఇచ్చిన సాయి ధరమ్ తేజ్కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు సాయి ధరమ్ తేజ్ పేరుతో లిఖించాలని మా వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది.